హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ సీజ మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము రిలయన్స్కి అయితే వెళ్ళామండి. రైస్ కోసం వెళ్ళాము. దాంతోపాటుకి ఇంకేమేమి తెచ్చామో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ అండి. మా పాపకు స్కూల్కి అయితే వాటర్ బాటిల్ తీసుకున్నాను. ప్లాస్టిక్ అయితే వాడనండి, స్టీల్ అయితే మంచిది కాబట్టి స్టీల్ అయితే తీసుకున్నాను. దాని మీద రేట్ వచ్చేసి 450 రూపాయలు ఉంది. కాకపోతే అంత రేట్ అయితే పడలేదు, ఆఫ్ రేట్ అయితే పడ్డది. దాంతోపాటుకి చిన్న చిన్న గాజు సీసాలు అయితే ఒక 6 అనేది తీసుకున్నానండి. ఒక్కొక్క గాజు సీసా వచ్చి 19 రూపాయలు, 6 తీసుకున్నాను. అలాగే పింగాలి బాక్స్ అనేది ఒకటి తీసుకున్నాను. పిల్లలకి ఏదైనా కర్రీ వేయడానికి గట్ట బాగుంటుందని. మూత కూడా ఫిట్గా ఉంది, అసలు ఎటు వేసినా సరే పడిపోదు. అలాగే అక్కడ సిప్స్ అనేది ఉంటే సిప్స్ కూడా తీసుకున్నానండి. అలాగే మనం బ్రెడ్లో జామ్ పెడతాం కదా, కిసాన్ జామ్, దాని బదులు ఇది ద్రాక్ష జామ్ అనేది వచ్చిందండి. ఫస్ట్ టైం ఇది తీసుకోవడం అయితే టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ ట్రై చేయొచ్చు కదా అనేసి అయితే తీసుకున్నాను. చూడడానికి అయితే బాగుంది. అలాగే వెనిలా ఎసెన్స్ ఒకటి తీసుకున్నాను. పిల్లలకి ఏదైనా కేకులు చేసినా బిస్కెట్లు చేసినా వెనిలా ఎసెన్స్ వేస్తే స్మెల్ అనేది బాగుంటుంది కాబట్టి ఇది కూడా ఫస్ట్ టైమేనండి తీసుకున్నాను, ఇంతకుముందు ఎప్పుడు తీసుకోలేదు. అక్కడ స్వీట్ కార్న్ ఉంటే 2 పొత్తులు తీసుకున్నానండి పిల్లలు కొడుకుపెట్టి పెట్టడానికి అయితే. అలాగే గాజు సీసాలు ఎందుకు అన్ని తీసుకున్నాను అనుకుంటారేమో, మనం మసాలా పొడులు గట్ట వేసుకోవడానికి అయితే కరెక్ట్ సైజు సరిపోతుంది, అందుకే ఆ సైజులో తీసుకున్నాను. అలాగే సోప్ ఆఫర్లో ఉందనేసి మా వారైతే సోప్ ఒకటి తీసుకున్నారు. సోప్ వచ్చేసి డాబర్ కంపెనీ వాళ్ళదండి, స్మెల్ మాత్రం బాగుంది. ఫైనల్గా బిర్యానీ రైస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బిర్యానీ రైస్ అండి. మేము వెళ్ళింది కూడా ఈ రైస్ కోసమే వెళ్ళాము. ఇవన్నీ కొనాలని వస్తే అస్సలు వెళ్ళలేదు, ఈ ముందుగా కూడా ఆలోచించుకోలేదు. ఈ బిర్యానీ రైస్ కోసం వెళ్ళి ఇన్ని కొనుక్కొని వచ్చాము. ముందుగా మనం ఏమనుకుంటామంటే ఇంటికాడ ఈ ఒక్క ఐటెం కొనుక్కొని వచ్చేద్దాం అని అనుకుంటామండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్క ఐటమే కొనుక్కోము, దాంతోపాటుకి 10 కొంటాము. ఈరోజు నేను చేసింది కూడా అదే, రైస్ కోసం అనేది వెళ్ళాను కానీ ఇన్ని అయితే కొనుక్కొని వచ్చాను, చూసారు కదా. అలాగే ఆనియన్స్ కూడా తీసుకున్నామండి. 2 కేజీలు వచ్చేసి 18 రూపాయలు అయితే పడ్డది. ఆనియన్స్ చాలా బాగున్నాయి కూడా, మనం బయట కూరగాయల మార్కెట్లో ఎలాగైతే ఉంటాయో ఆనియన్స్ సేమ్ అలాగే అయితే ఉన్నాయి. అలాగే పిల్లలు కూడా తినడానికి అయితే ఈ సిప్స్ అనేది తీసుకున్నానండి. ఇవి కారం కారంగా తీపిగా పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. బిస్కెట్ల కంటే ఇవే బెస్ట్ అండి. లెక్క అయితే బిస్కెట్లు కడుపు నొప్పి వచ్చేస్తుందని బిస్కెట్లు అయితే తీసుకున్నాను. మొత్తం మీద బిల్ వచ్చేసండి 772 రూపాయలు అయ్యిందండి. చూసారా, ఒక్క రైస్ కోసం వెళ్ళి 772 రూపాయలు చేసుకొచ్చాము ఈరోజు. మా చిన్న మినీ వ్లాగ్ మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి.